students, first congratulations. ఎవరైతే టెస్ట్ సిరీస్ రాస్తున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఫస్ట్ టెస్ట్ అయిపోయిందండి. ఫస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్, కీ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం మనం. సో 1 by 1 కీ ఎక్స్ప్లెనేషన్, దాని వెనకాల ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్, అదనపు సమాచారం, ఇవి కాకుండా వాటికి సంబంధించినటువంటి ఎందుకు తప్పైంది, ఎందుకు కరెక్ట్ అయింది, అవన్నీ చూడడానికి సంబంధించింది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం మనం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ వన్ చూడండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. సో నంబర్ 1, దీనిలో చూడండి, ఇక్కడ ఆప్షన్ పై వాక్యాలలో క్రింది వాటిలో సరైన వాటిని ఎన్నుకోండి. క్వశ్చన్ ఇలా ఉన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక టెక్నిక్ చెప్తున్నాను నేను. అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నప్పుడు ఈ ఆప్షన్స్ చదవకుండా ఫస్ట్ ఇది తీసుకోండి, తీసుకొని ఆ తర్వాత ఇది చదవండి. ఇది ఫస్ట్ సీక్రెట్, ఫస్ట్ టెక్నిక్, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ప్రశ్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించి క్రింది వాక్యాల్లో సరి అయిన వాటిని పరిశీలించండి అన్నప్పుడు ఈ మూడింటిని చదవాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే కింద వాడు ఏం అడిగాడో మనకు తెలియదు. సో ఈ అడిగిన దాన్ని బట్టి వీటిని చూడాలి మనం. సో ఇక్కడ ఏం అడిగాడు చూడండి, పై వాక్యాల ఆధారంగా కింది వాటిలో సరి అయిన వాటిని ఎన్నుకోండి అన్నాడు. ఇక్కడ సరికాని వాటిని ఎన్నుకోండి అని కూడా ఉంటది. సో అలాంటప్పుడు మీరు ఇక్కడ వీటిని చదివితే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి సో డియర్ స్టూడెంట్స్, ఇట్లాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చదువుకోండి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించిన క్రింది వాక్యాలను పరిశీలించండి. ఈ పరిశీలించి ఏం చేయమన్నాడు ఇక్కడ ఉంది, దీన్ని ఇక్కడ సెకండ్ చదవాలి. ఏంటి, పై వాక్యాల ఆధారంగా క్రింది వాటిలో సరైన వాటిని ఎన్నుకోండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నంబర్ 1, స్టేట్మెంట్ నంబర్ 2, స్టేట్మెంట్ నంబర్ 3 చూడండి. డియర్ స్టూడెంట్, ఇక్కడ చాలా మంది టెస్ట్ సిరీస్ అంటే జస్ట్ ఆన్సర్ చెప్పి వదిలేస్తారని అనుకుంటారు, కానీ కాదండి. ఇక్కడ మా స్పెషాలిటీ ఏంటంటే, నా స్పెషాలిటీ మన క్వశ్చన్ ఎట్లా అటెంప్ట్ చేయాలి, సో దేనికి ఏది, ఏ క్వశ్చన్ కు ఎట్లా మనం చదువుకోవాలి, స్టేట్మెంట్స్ ఎప్పుడు చదవాలి, ఆప్షన్స్ ఎప్పుడు చదవాలి అనేది కూడా చెప్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ ఇది చదివి తర్వాత ఇక్కడ క్వశ్చన్ చదివి స్టేట్మెంట్స్, ఇవి స్టేట్మెంట్స్ అండి, ఇవి స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్స్ చదివి అప్పుడు ఆప్షన్స్ రండి. ఇది ఫస్ట్ రూల్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చేయాల్సిన ఫస్ట్ రూల్ ఇది. అలా కాకపోతే మీరు ఆప్షన్స్ చదివి దాని తర్వాత మళ్ళీ క్వశ్చన్ చదివితే కన్ఫ్యూజ్ గురవుతారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇలా చదవండి, అటల్ ఇన్నోవేషన్ మిషన్ గురించినటువంటి క్రింది వాక్యాలను పరిశీలించండి. పరిశీలించి ఏం చేయమన్నాడు, ఇక్కడ ఉంది చూడండి, పై వాక్యాల ఆధారంగా క్రింది వాటిలో సరైన వాటిని ఎన్నుకోండి. ఇప్పుడు ఆప్షన్స్ మనం స్టేట్మెంట్ నంబర్ 1 చదువుతున్నాం. చూడండి, స్టేట్మెంట్ నంబర్ ఏంటి, దీనిలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పిస్తారు. ఎస్, కరెక్ట్. ఎందుకంటే ఇన్నోవేషన్ అంటేనే నూతన ఆవిష్కరణలు, కాబట్టి కరెక్ట్. సెకండ్ వన్ ఏంటి, స్వయం ఉపాధి టెక్నాలజీ ఆధారిత సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. కరెక్ట్, ఇది కూడా. ఎందుకంటే ఇన్నోవేషన్ ఎలా జరుగుతుందండి, సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ గా స్టార్ట్అప్ చేసినప్పుడు ఇన్నోవేషన్ జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ టెక్నాలజీని ఆధారిత పరిశ్రమలకి సో మన ప్రోత్సాహం కల్పించినప్పుడు ఇది వస్తుంది. కాబట్టి రెండోది కరెక్ట్. మూడోది చూద్దాం, చూడండి, సాంకేతిక ఆవిష్కరణలకు ప్రతి ఏటా ఉత్తమ బహుమతి కింద ₹1,00,00,000 అందిస్తారు. ఇది కరెక్ట్ కాదండి. ఆల్రెడీ ఇక్కడ ఇన్నోవేషన్ మిషన్ కింద సో మనీ ఇస్తున్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు. మళ్ళీ ప్రతి ఏటా ₹1,00,00,000, ₹2,00,00,000 ఎందుకు అవసరం లేదు. ఆ స్టార్టప్లకే ఆల్రెడీ మనీ ఇస్తున్నారు కాబట్టి ఇది లేదు. అంటే మనకు సి స్టేట్మెంట్ అనేది అసంబద్ధంగా కనిపిస్తుంది, కరెక్ట్ గా అనిపించట్లేదు, అది కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. సో కాబట్టి మనము దీన్ని కాదనుకొని ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. సో ఆప్షన్ నంబర్ 1 B and C తప్పు. ఎందుకు తప్పు అంటే సి మనం తప్పు అనుకున్నాం కాబట్టి తప్పు అయింది. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ నంబర్ 2, సో A and C ఇది కూడా రాంగే. ఎందుకు రాంగ్ అంటే సి మనం రాంగ్ అనుకున్నాం కాబట్టి ఇది కూడా పోయింది. ఆప్షన్ నంబర్ 3 AB సరి అయింది, కరెక్టే. కానీ దీని సంగతి ఏంటి, మరి ఇది చూసి ఇక్కడికి రావాలి. సో ఇది చూద్దాం. ఆప్షన్ నంబర్ 4 A మాత్రమే సరి అయింది, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే B కూడా సరి అయింది కాబట్టి. కాబట్టి ఈ 3 క్యాన్సల్ చేస్తాం. కాబట్టి ఆటోమేటిక్ గా ఆన్సర్ ఆప్షన్ 3 ఏంటి, A and B. సో A and B ఏంటి, దీనిలో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పిస్తారు, స్వయం ఉపాధి టెక్నాలజీ ఆధారిత సంస్థల ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. ఇట్లా మనము క్వశ్చన్ చదివి స్టేట్మెంట్లను చదివి దాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఆప్షన్స్కి వెళ్ళి ఆప్షన్స్ లో ఎలిమినేషన్
పూర్తి చేయాలి, చేసి కరెక్ట్ ఆన్సర్ చూసుకోవాలి. డియర్ స్టూడెంట్స్, ఇది ఇనిషియల్ గా ఫస్ట్ రాసిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే 2-3 టెస్ట్ల తర్వాత మీరు అలవాటు పడిపోయి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటారు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఫస్ట్ టెస్ట్ రాసి రిజల్ట్ చూసుకొని ఈ క్లాస్ ఎక్స్ప్లెనేషన్ వింటున్నారో డెఫినెట్ గా వాళ్ళు మిగతా వాళ్ళకంటే ముందుగా దూసుకెళ్తారండి. సో నేను చెప్పినట్టు పర్ఫెక్ట్ గా చేయండి, ఖచ్చితంగా చాలా 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 ఉపయోగం ఉంటుంది. సో అర్థమవుతుందండి? హలో డియర్ స్టూడెంట్స్, మీరు ఫాలో అవుతుంటే సో జస్ట్ ఎస్ఆర్ అని పెట్టండి. హర్ష గారు, శ్రీదేవి గారు, జస్ట్ మీరు ఫాలో అవుతుంటే ఎస్ఆర్ అని పెట్టేయండి, ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, చివరిలో మీరు క్వశ్చన్లు అడగొచ్చు, మరీ అర్జెంట్ ఉంటే సో మధ్యలో కూడా మీరు అడగడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది ఫస్ట్ దండి. నేను క్లియర్ గా చెప్తున్నాను ఎలా స్టేట్మెంట్స్ చదవాలి, క్వశ్చన్ ఎలా చదవాలి, స్టేట్మెంట్స్ ఎలా చదవాలి, ఆప్షన్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, ఎలా దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే టెస్ట్ సిరీస్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని ఒక క్వశ్చన్ చెప్పి ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ ఇది కాదు. సో స్టూడెంట్స్ అంతా దీన్ని గమనించాలి. ఓకే, సో రెండో దానికి వెళ్తున్నామండి మనం. చూడండి, భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అణువిద్యుత్ కేంద్రాలను సరైన క్రమంలో అమర్చండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, దీనిలో స్టేట్మెంట్స్ ఏం లేవు. సో కింద క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు. సో సరైన క్రమంలో అమర్చండి అంటే ఇట్లా దేనికి ఏది ఎక్కడ ఉంది అనేది. అయితే ఇలాంటి వాటికి ఒక టెక్నిక్ పాటించాలండి. మనకు అన్నీ తెలియకపోవచ్చు, ఇట్లాంటి క్వశ్చన్స్ లో అన్ని తెలియకపోవచ్చు, ఎవరికైనా తెలియకపోవచ్చు. మీకు ఒక్కటి కరెక్ట్ తెలిసినా మనకు ఆప్షన్స్ పెట్టే అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్ ఏం చేస్తాడు అంటే సివిల్స్ లో అయినా గ్రూప్స్ లో అయినా ఎగ్జామినరు మీకు ఒక క్లూ వదిలిపెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఒక క్లూ వదిలిపెడతాడు. ఆ క్లూను మీరు పట్టుకునే ప్రయత్నం చేయాలి. అంటే ఎగ్జామినర్ ఏ క్లూ వదిలిపెట్టాడు అనే వెతుక్కునే ప్రయత్నం చేయాలి. మీరు సివిల్స్ లో చూసినా ఇదే ప్యాటర్న్ కనబడుతుంది, గత గ్రూప్ 2 లో చూసినా ఇదే కనబడుతుంది. క్లూ వెతుక్కోవాలి. ఇట్లాంటి వాటిలో ఒక్కటి కరెక్ట్ అయినా, ఒక్కటి మీకు తెలిసినా కరెక్ట్ గా మిగతావన్నీ కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చూడండి, నాకు దీంట్లో ఏం తెలియదు, ఒకటి తెలుసండి. సో కల్పకం తమిళనాడులో ఉందన్నట్టు మాత్రం తెలుసు. తమిళనాడులోని కల్పకంలో ఉండేటటువంటి సో అణువిద్యుత్ కేంద్రము 1000 మెగావాట్లతోని 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, రష్యా సహకారంతో నిర్మించారు. ఇది స్టాండర్డ్ క్వశ్చన్, అందరికీ తెలిసింది. నాకు ఇదే తెలుసు అనుకున్నా, మిగతా వాటిలో నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. కాబట్టి నేను ఏం చేస్తున్నాను చూడండి, C2 ఒక్కటే తెలుసు. C2 వీటిలో ఎక్కడుంది చూద్దాం. చూడండి, C2 వీటిలో ఎక్కడుంది, దీంట్లో లేదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2లో ఉంది కరెక్ట్ ఆన్సర్ అనుకుందాం, మిగతా కూడా ఎలిమినేట్ చేద్దాం. దీంట్లో లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, దీంట్లో కూడా లేదు, ఇది కూడా రాంగ్ ఆన్సర్, అదే కరెక్ట్. ఒక్కటే తెలిసిందండి నాకు, ఎన్నిట్లో A B C D E. ఓకే, 5 ఆప్షన్స్ లో నాకు ఒక్కటే తెలిసింది, మిగతా ఏవీ తెలియదు. తెలియకపోయినా ఒక టెక్నిక్ ఉపయోగించుకొని నేను ఏం చేశాను, కరెక్ట్ ఆన్సర్ ను పెట్టుకున్నాను. ఏ టెక్నిక్ అండి, ఒకటే తెలిసింది చూడండి, C2 కల్పకం, అది మాత్రమే తెలుసు. కల్పకం తమిళనాడు, అది మాత్రమే తెలుసు. ఎస్, నాకు సరిపోతుంది చూడండి. సో దాంతోనే పెట్టుకున్నాను, ఎందుకంటే C2 దీంట్లో లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్, C2 దీంట్లో లేదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సరే, C2 దీంట్లో లేదు, రాంగ్ ఆన్సర్. ఇది ఒకటే ఉంది కరెక్ట్, ఇంకా నో డౌట్. ఒకవేళ C2 ఇక్కడ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యేది, ఇక్కడ ఎక్కడా లేదు, ఒక్కటే. ఇప్పుడు మనం మ్యాచ్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ అయిన తర్వాత మీరు మ్యాచింగ్ చేసుకోండి, నోట్స్ రాసుకోండి, ఈజీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎలా నోట్స్ రాసుకుంటారు చూడండి. A5 కైగా కర్ణాటకలో ఉంటుంది, KK ఇట్లా గుర్తుపెట్టుకోండి, కైగా కర్ణాటక. తర్వాత B4 కాక్రపార్ గుజరాత్, C2 ఆల్రెడీ పెట్టుకున్నాం. సో D3 నరోరా ఉత్తరప్రదేశ్, E1 రావత్ బట్టా రాజస్థాన్. ఇట్లా అనుకోండి, ఇలా నోట్స్ రాసుకోండి. అప్పుడు ఏమైతుంది, నెక్స్ట్ టైం దీని మీద మళ్ళీ రియల్ గా క్వశ్చన్ వచ్చినా మీకు ఈజీగా ఉంటుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, సో ఇది ఇట్లా ఒక టెక్నిక్ పాటించాలి. ప్రతి క్వశ్చన్ కి టెక్నిక్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. అయితే ఫస్ట్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువసేపు ఉంటుందండి. రీజన్ ఏంటంటే ఈ ఫస్ట్ వీడియోలోనే నేను చాలా ఎక్కువ టెక్నిక్లు, సీక్రెట్లు, ఆప్షన్స్ ఎట్లా ఎన్నుకోవాలి అనేవన్నీ చెప్తున్నాను. సెకండ్, థర్డ్, ఫోర్త్ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇంత ఎక్కువగా ఉండదు, ఎందుకంటే దీంట్లోనే ఆల్రెడీ నేను అన్ని సీక్రెట్లను రివీల్ చేస్తున్నాను మీకు. నేను మళ్ళీ చెప్పడం జరగదు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఎవరైనా మీరు ఈ టెస్ట్ రాసిన తర్వాత
ఈ వీడియో చూస్తున్నట్టయితే మళ్ళీ మళ్ళీ వినండి. దాని ద్వారా సెకండ్, థర్డ్, ఫోర్త్ మీకు ఈజీగా అవుతుంది. సో ఇది డియర్ స్టూడెంట్స్. ఓకే, మనము థర్డ్ దానికి వెళ్దాం చూద్దాం. సో థర్డ్ చూడండి, దీంట్లో కూడా అనుసాంకేతికతను క్రింది వేటిలో వాడరు. పై వాక్యాల ఆధారంగా క్రింది వాటిలో సరి అని ఎన్నుకోండి. ఇక్కడ నేను ఏం చేశాను చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ చదివాను, మళ్ళీ ఒక్కోసారి కింద కూడా క్వశ్చన్ ఉంటుంది, డబుల్ క్వశ్చన్ ఉంటుంది, దీన్ని డబుల్ క్వశ్చన్ అంటారు. సో పైన కింద చదివి తర్వాత ఆప్షన్స్ చూసాను. సో చూద్దాం దీంట్లో. సో పై అనుసాంకేతికతను కింది వేటిలో వాడరు. ఓకే, దేంట్లో వాడతారో చూస్తే వాడరు మనకు తెలిసిపోతుందండి, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి క్వశ్చన్ ఏం చేయాలంటే రివర్స్ ఆలోచించాలి. సో వాడరు అనేది మనకు ఐడియా ఉండకపోతే దేంట్లో వాడతారు అనేది తెలుసుకుంటే మిగతావి వాడరు అన్నట్టు. ఉదాహరణకు చూడండి, అనుసాంకేతికని ఎస్ క్యాన్సర్ చికిత్సలో వాడతారండి, కంపల్సరీ, నో డౌట్. ఓకే, సో ఎందుకు కోబాల్ట్-60 కానీ ఇంకోటి కానీ వాటి నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్లకు కానీ క్యాన్సర్ ఐడెంటిఫికేషన్ కానీ వాడతారు, కరెక్ట్. అంతరిక్ష యాత్రలు, ఇది డౌట్ అండి మనకు. చాలా మంది ఇక్కడే ఆగిపోయారు, నాకు తెలుసు. మీరు పెట్టేటప్పుడు అంతరిక్ష యాత్రల్లో ఎట్లా వాడతారు సార్, తర్వాత చూద్దాం. ఇది ఇట్లా అసంబద్ధంగా అంటే ప్రాబ్లం ఉన్న స్టేట్మెంట్ని పక్కన పెడదాం. సూపర్ కంప్యూటర్లో మనం ఎందుకు వాడతామండి ఏది అణుశక్తిని, కాబట్టి ఇది కాదు. జన్యు వ్యాధుల చికిత్సకు, అసలు జన్యు వ్యాధులకు చికిత్సే ఉండదు, ఇంకా మళ్ళీ దానికి ఎందుకు వాడతారు అది, కాబట్టి ఇది స్టేట్మెంట్. ఇది ఏది వాడరు. ఈ వాడరు అనేది మనకు రెండు తెలిసిపోయింది, కానీ ఇది మనకు డౌట్. ఇది డౌట్, దీన్ని బట్టి కూడా మనం ఆన్సర్ చూసుకోవచ్చు. చూడండి, సిడికి వాడరు అది తెలుసు, ఇది అవునో కాదో మనకు తెలియదు, కాబట్టి వదిలేయండి దాన్ని. సో ఈ రెండింటిని చూద్దాం మనం. ఈ రెండిట్లో సిడి. ఓకే, సో చూడండి ఇక్కడ సిడిలో వాడరు డైరెక్ట్ ఉంది, చూడండి ఇక్కడ ఆన్సర్. మరి మిగతా వాటిని ఎలిమినేషన్ ఎట్లా చేస్తాం చూడండి. ఏ వాడతారు కాబట్టి ఇది రాంగ్, ఏ వాడతారు కాబట్టి ఇది రాంగ్, బి సి. ఓకే, సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, బిసి సిడియా ఏది కరెక్టా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే ఇది మీకు సో ఆప్షన్ మీకు తెలియదు కాబట్టి. సో ఇలాంటి వాటిల్లో 50% అయినా మీ ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇట్లాంటివి ఏదైనా వచ్చి మీకు డౌట్ ఉంటే 50% అయినా కరెక్ట్ ఉంటుంది. అంటే ఈ రెండింటిని కంప్లీట్ గా మనం ఎలిమినేట్ చేసాము, మీరు 50%లోకి వస్తాము. ఒకవేళ ఇది మీకు ఖచ్చితంగా తెలిసింది అనుకోండి అంతరిక్ష యాత్రలు, సో కాబట్టి నెక్స్ట్ ఏంటి, సో సిలో వాడరు కాబట్టి ఇది కూడా రాంగ్, సిడి కరెక్ట్, సి మరియు డి కరెక్ట్. అంతరిక్ష యాత్రలో ఎందుకు వాడతారు అంటే బాగా గుర్తుపెట్టుకోండి. అంతరిక్ష యాత్రలో రోవర్లు పంపేటప్పుడు ఆ రోవర్ జీవితకాలం పొడిగించడానికి సో దాంట్లో థర్మో జనరేటర్ అనేటటువంటి ఒక పరికరాన్ని వాడతారు. దాంట్లో ప్లూటోనియం ఉపయోగించి వేడిని మరియు సో నెక్స్ట్ ఆ ఎనర్జీని ఉత్పత్తి చేస్తారండి. ఓకే, సో మనం కూడా చంద్రుడి మీదకి రోవర్ పంపినటువంటి రోవర్లో ఈ థర్మో జనరేటర్ లేదు, యాక్చువల్గా లేకపోవడం వలన అది సో ఏంటి చంద్రుని యొక్క ఒక రోజు అంటే 14 days అంటారు కదా, ఆ అంతకాలం మాత్రమే పనిచేసింది. ఆ తర్వాత చీకటి అయిపోతుంది. చీకటి కావడం వల్ల -200 degree టెంపరేచర్కి వెళ్ళిపోవడం వలన లోపల పరికరాలు పనిచేయక అది తర్వాత పనిచేయడం ప్రారంభించలేదు. కాబట్టి అంతరిక్ష యాత్రల్లో రోవర్లలో అణుశక్తితో నడిచేటటువంటి థర్మో జనరేటర్ అనేటటువంటి సో వాటిని వాడతారు. దాంట్లో ప్లూటోనియంను ఇంధనంగా వాడుకొని సో వేడిని ఉత్పత్తి చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే రోవర్ జీవిత కాలం అనేది పెరుగుతుంది, సంవత్సరాల పాటు పనిచేస్తుంది. ఇండియాకి ఆ కెపాసిటీ లేదు, అంటే రోవర్ లో థర్మో జనరేటర్ ప్లూటోనియంతో నడిచే థర్మో జనరేటరు సో ఫిక్స్ చేసే సామర్థ్యము ఆ టెక్నాలజీ ఇండియాకు లేదు. కాబట్టి మన రోవర్ ఓన్లీ చంద్రుని మీద 14 days మాత్రమే పనిచేసింది. అదే అమెరికా రోవర్స్ మాత్రం నెలల తరబడి సంవత్సరాల తరబడి పనిచేస్తూనే ఉన్నాయి. ఉదాహరణకు మార్స్ మీదకి పంపినటువంటి చాలా రోవర్లు ఇంకా కొన్ని పనిచేస్తూనే ఉన్నాయి. రీజన్ ఏంటి అంటే సో వాటిని అణుశక్తితో నడిపిస్తున్నారు. అలానే ఈ థర్మో జనరేటర్ ఎక్కడెక్కడ వాడతారు అంటే ఇంకా వాటర్ మానిటరింగ్ స్టేషన్స్ కానీ తర్వాత నెక్స్ట్ వెదర్ మానిటరింగ్ స్టేషన్స్. ఉదాహరణకి మీకు అందరికి గుర్తుంటుంది, హిమాలయాల్లో ఒక దగ్గర ప్లూటోనియంతో ఉండేటటువంటి ఒక దాన్ని మర్చిపోయారు, ఎక్కడుందో తెలియట్లేదు అని ఒక పుకారు ఉంటుంది. ఏంటి మరది, హిమాలయాల్లో ఎక్కడో పైన వెదర్ మానిటరింగ్ కొరకు రాడార్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారండి. మనకు అక్కడ దాకా సో పవర్ లైన్లు పోవు. సో కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే
అంటే ఆ లోపల హీట్ ఉత్పత్తి చేసి అక్కడ కూడా థర్మో న్యూక్లియర్ జనరేటర్ ఉంటుంది, వాటిని ఉపయోగించుకొని అవి కంటిన్యూగా 365 డేస్ పనిచేస్తాయి. ఇలా సో థర్మో జనరేటర్ ని మనం ఒక అంతరిక్ష యాత్రలో కాదండి, వెదర్ మానిటరింగ్ స్టేషన్ కి, సో తర్వాత నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్ ఇట్లాంటి వాటిలో వాడతాం. కాబట్టి సో ఇక్కడ బి కూడా కరెక్టే. సో ఏబిలో వాడతారు కాబట్టి వాడనిది ఏంటి, సి మరియు డి. కాబట్టి ఆప్షన్ 3. ఇలా డియర్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ టెస్ట్ సిరీస్ రాయడం వలన తెలియని వాటికి కూడా మనకు చాలా వరకు నాలెడ్జ్ లభిస్తుంది, తెలియని వాటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు లభిస్తుంది. కాబట్టి మీరు ఎంత ప్రిపేర్ అయ్యారనేది ముఖ్యం కాదు, ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయండి, ఎక్స్ప్లెనేషన్ వినండి. మీకు 75 క్వశ్చన్స్ కి మీరు అటెంప్ట్ చేస్తే ఒక 300 to 400 డిఫరెంట్ టాపిక్స్ గురించినటువంటి అవగాహన మీకు కలుగుతుంది. చూడండి, ఇప్పుడు ఈ అంతరిక్ష యాత్రలో ఎలా వాడతారన్నది ఇప్పటి వరకు మీకు తెలియకపోవచ్చు, ఈ ఎక్స్ప్లెనేషన్ వల్ల క్లియర్ గా తెలిసింది. సో ఓకేనా డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ ఫాలోయింగ్ అండి? డియర్ స్టూడెంట్స్, జస్ట్ ఫాలోయింగ్ అంటే ఎస్ అని పెట్టండి, మేము ఫాలో అవుతున్నాము అని. సో ఇలా అసంబద్ధంగా మనకు డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు ఈ సూత్రాన్ని పాటించాలి. అట్లీస్ట్ 50% అయినా ఎలిమినేట్ చేసేస్తే 50% లో మీరు కరెక్ట్ గా ఉండి సో మనం ఆన్సర్ ను తీసుకోవచ్చు. ఇది సో దీని యొక్క